Hello everyone, this is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. ఈ చెట్లపైన వాళ్ళ పక్షుల్ని చూద్దామండి. ఇప్పుడు చూసారా, ఈ మందార చెట్టుకి మెట్ట తామర చెట్లపైకి ఎలా తిరుగుతున్నాయో పక్షులు. ఈ కాంక్రీట్ జంగల్లో కిలకిలమంటూ కిచకిచమంటూ పక్షులన్నీ కూడా ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి ఎగురుతూ ఎంత బాగా తిరుగుతున్నాయో చూడండి. ఒక 5-6 ఉన్నాయండి పక్షులు. ఇక్కడ నుంచి ఈ స్టాండ్ మీదకి వస్తాయి. ఈ స్టాండ్ మీద చూడండి వాటర్ దగ్గరికి వెళ్తాయి. 1 by 1 డ్రాప్ బై డ్రాప్ అక్కడ లీక్ అవుతూ ఉంటే ఆ చుక్క ఒడిసి పట్టుకొని చక్కగా వాటర్ అయితే తాగుతాయండి. ఇంకా ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫ్లవర్లోంచి నెక్టార్ని ఎలా సక్ చేస్తుంది చూడండి. ఎంత బాగా చిన్న ఫ్లవర్స్ ఏనండి అవిను. ఆ చిన్న ఫ్లవర్స్ నుంచి టకటకటకా అని ఇలా ఒకటి చేస్తూ సక్ చేస్తూ ఉంటాయండి. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. ఇక్కడ వరి గింజల గొలక ఉందండి, ఆ కంకి నుండి గింజలన్నీ తినేసాయండి. నేను మీకు షేర్ చేస్తాను గింజలతో ఉన్న కంకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను. ఇది మెట్ట తామర ఫ్లవర్ అండి. చూసారా ఎంత బాగా మెట్ట తామర ఫ్లవర్ నుంచి మందార ఫ్లవర్ పైకి వచ్చేసింది. ఇలా ఫ్లవర్స్ నుంచి నెక్టార్ని గింజల్ని అంతా కూడా తినేస్తూ ఉంటాయండి. చూసారా, ఇలా ఉండేటువంటి వరి కంకి పక్షులంతా తినేసి ఇప్పుడు ఎలా అయిందో మీరు చూడండి. అలా అయిపోయిందండి, ఒక్క గింజ కూడా లేకుండా పక్షులన్నీ తిన్నాయండి. అవి హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. వీడియో నాకు మొక్కలన్నా అలాగే ఆ మొక్కలపై వాలేటువంటి బటర్ఫ్లైస్ బర్డ్స్ అన్నా చాలా చాలా ఇష్టం. ఈ కాంక్రీట్ జంగల్లో మనము సరదాగా మొక్కలు పెంచితే వాటిపైకి పక్షులు వచ్చాయి చూశారు కదా. అలాగే బటర్ఫ్లైస్ కూడా వస్తూ ఉంటాయండి. ఇంకా ఈ సమ్మర్ అంతా కూడా మేము ఆ ప్రహరీ గోడ పైన వాటర్ ఇంకా సీడ్స్ వేసేవాళ్ళం. కానీ ఈసారికి మాకు ఆ కష్టమేమీ లేకుండా ఆ ఫ్లవర్స్ పైన వాటి నుంచి వచ్చే నెక్టార్ని అండ్ ఆ సీడ్స్ని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. వాటిని చూస్తూ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అలా ఎంజాయ్ చేసి ఊరుకోవటమే కాకుండా అదే స్ఫూర్తితో బయట ఉండేటువంటి మొక్కలు, ఆ మొక్కలపైన ఉండేటువంటి పక్షులు వాటిని చూసి మనం కూడా ఇంట్లో అలా మొక్కలపైన పక్షులు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న థాట్ వచ్చి నేను ఇలా వేస్ట్ మెటీరియల్తో ఇలా ప్లాంట్ పైన బర్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను, బర్డ్స్ చేశానండి. బాగుంది కదా, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ మనకి ఈ స్టాండ్ని చూసారా, మనకి ఫ్యాన్స్కి వస్తాయి చూడండి. ఆ ఫ్యాన్స్కి వస్తే అప్పుడు ఫిట్ చేసేటప్పుడు తీసి వేస్ట్గా పడేస్తాం కదా, సరే ఎందుకైనా పని చేస్తుందిలే అని దాపెట్టాను. అలాగే స్టెమ్ చూసారా, ఇలా మనకి స్టిక్స్ ట్రీస్ నుండి వచ్చేటువంటి స్టిక్స్, ఇంకా ఆ స్టిక్కి ఇలా క్లాత్ చుట్టేసి ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ అండి. మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ ఉంటుంది కదండి, అలా కలర్కి తగ్గట్టుగా ఇది తీసుకున్నాను. ఈ క్లాత్ అయితే స్టెమ్కి పెట్టేశాను. లేదు అంటే మన దగ్గర వేస్ట్గా వాడి పడేసినటువంటి లాస్ట్కి వచ్చేటప్పటికి నెయిల్ పాలిష్లు అన్నీ కొంచెం ఏమంటాము ఇట్లా గట్టిగా అయిపోతుంటాయి కదండి, చిక్కగా. అలా వచ్చినటువంటి వాటిని కూడా ఈ స్టెమ్స్కి పెయింట్ వేసుకోవచ్చు. అలాగే గ్రీన్కి మనకి గ్రీన్ నెయిల్ పాలిష్, తర్వాత ఇలా పింక్ నెయిల్ పాలిష్లు ఇలా మిగిలిపోతూ ఉంటాయి. ఈ మిగిలిపోయిన వాటితో మనము పెయింట్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న ఫ్లవర్స్ బర్డ్స్ చేశాను చూడండి క్లాత్తోనే. మామూలుగా ఈ బర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇవేమో జస్ట్ లోపల చిన్న క్లాత్ పెట్టేసి పైన కట్టేసి దీనికి చుట్టేసానండి. అలాగే మన బ్లౌజ్కి వచ్చేటువంటి ఫ్లవర్స్ తర్వాత బర్డ్స్ ఉంటాయి కదండి, అవే కట్ చేసి వీటికి స్టిచ్ చేశానండి. ఇంకా ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఇవ్వండి మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాడేటప్పుడు మిగిలిపోయినటువంటి ఈ చిన్న వైర్ ఉంటుంది చూడండి, ఈ వైర్ని పడేస్తాం కదా, ఆ పడేసేటువంటి వైర్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది మీతో షేర్ చేస్తానండి. ఈ స్టిక్కి దానికైతే నేను క్లాత్ చుట్టేశాను. ఇప్పుడైతే బ్రౌన్ కలర్ నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి స్టెమ్కి నేను అలాగా వేస్తున్నానండి. బార్క్ ఎలాగైతే ఉంటుందో అలానే కనిపిస్తుంది చూడండి. మన పెద్ద ట్రీస్కి బార్క్ ఉంటుంది కదా, అలానే ఇది కూడా ప్రిపేర్ చేశానండి.
మొత్తం అంతా అలా చేసిన తర్వాత కాస్త ఆరనిద్దాం. ఈలోపు స్టెమ్స్ని చేసుకుందామండి. ఆ స్టెమ్స్ కోసం నేను ఆ వైర్ని తీసుకొని గ్రీన్ పాలిష్ అయితే వేస్తున్నానండి. గ్రీన్ నెయిల్ పాలిష్ మనము ఏవైనా నెయిల్ పాలిష్లు వాడి పక్కకు పెట్టేస్తే కాస్త రోజులైన తర్వాత కాస్త చిక్కగా అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. అలాంటి వాటిని దీనికి యూజ్ చేశానండి. అలా మొత్తం అన్నీ కూడా మనకి ఎన్నైతే కావాలో అన్నింటికి కలర్ వేశానండి. ఇంకా ఇప్పుడు వేస్ట్ క్లాత్ని లీవ్స్ లాగా కట్ చేసుకుందాం. అలా మొత్తం లీవ్స్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుందాము. కానీ కాస్త చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి, అన్ని సైజెస్ అలాగైతే కట్ చేసుకుందాం. మనకి ఎన్నైతే అవసరమో చూస్తూ అన్నీ కట్ చేసేసుకుందాం. నేనైతే అలా అన్నీ కట్ చేశానండి. కాస్త చిన్నవి, పెద్దవి, షేప్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్గా లీవ్స్ అయితే కట్ చేసేసాను. మొత్తం అంతా మనకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ చూసుకొని కట్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని లీవ్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు బర్డ్స్ మొగ్గలు చేయడానికి ఆ క్లాత్నంతా అలా నేను కట్ చేసి చిన్న ఉండలాగా చేస్తున్నానండి. అలా చేసేసి బర్డ్ కలర్ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ క్లాత్ తీసుకొని అందులో ఫోల్డ్ చేసేసి మనం ఇలా వైర్తో అయినా చుట్టచ్చు, లేదు అంటే క్లాత్తో అయినా కట్టేసేయచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ముందుగా గ్రీన్ కలర్ వేసుకున్నటువంటి వైర్స్ ఉన్నాయి కదండి, ఆ వైర్స్ని ఈ స్టెమ్ లాగా చేసుకున్నటువంటి స్టిక్కి మొత్తం అంతా కూడా బార్క్కి కట్టేసేయాలండి. అలా మొత్తం అంతా కూడా లాంగ్ స్టెమ్కి కట్టేసేద్దాం. షేప్ మనం ఎలాగైనా సర్దుకోవచ్చండి, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. జస్ట్ బ్రాంచెస్ లాగా వచ్చేటట్టుగా మనము అన్నీ సర్దేసుకుందాం. ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి కనుక నేర్పించినామనుకోండి, వాళ్ళలో స్కిల్స్ డెవలప్ అవుతుంది. తర్వాత ఫింగర్స్కి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ఇంకా మన బ్రెయిన్కి కూడా థింకింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని చెప్పేసి పిల్లల్లో కూడా ఇలాంటి క్రియేటివిటీని మనము డెవలప్ చేయాలండి. అలా నేను అన్నీ కూడా బ్రాంచెస్ లాగా వంచేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా లీవ్స్ జస్ట్ ఏముందండి, ఫెవికాల్ పెట్టేసి గ్లూ పెట్టేసి అతికించేస్తే సరిపోతుంది. అన్ని లీవ్స్ కూడా అలాగ పెట్టేసుకుందాం. మనము పెద్దవి కాస్త చిన్న కిందికి, చిన్నవి కాస్త పైకి అలా పెట్టేసుకుందాం. అన్నీ కూడా అలాగా చేసేసుకోవాలండి. అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత కాస్త ఆరనివ్వాలి. చూసారా, అంతా కూడా రెడీ అయిపోయింది. లీవ్స్ అన్నీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉంటే మనకి చిన్నగా పెద్దగా కావాలి అనుకుంటే పెద్దవాటి నుంచి చిన్నవాటికి అదే బ్రాంచ్ పైన అన్నీ కూడా పెట్టేసేయచ్చు. చూసారా అండి, అలాగా లీవ్స్ రియల్గా ప్లాంట్ లానే అనిపిస్తుంది. కొన్ని బర్డ్స్ అలాగా పెట్టేసుకుందాం. అలాగే ఫ్లవర్స్ చేయాలి అంటే ఒక రిబ్బన్ లాగా కాస్త క్లాత్ని అయితే నేను అలా కట్ చేశానండి. మన చిన్నప్పుడు పేపర్స్తోని చేసుకునే వాళ్ళం రోజ్ ఫ్లవర్స్ లాగా అలా ఫోల్డ్ చేసేసి లాగినామనుకోండి, అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేసేసి లాగేస్తే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది. జస్ట్ ఏమి లేదండి, ఒక రోజ్ ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత అక్కడ పెట్టేసి రిమైనింగ్ క్లాత్ని కట్ చేసి గ్లూ పెట్టేసి ఫెవికాల్ పెట్టేసి అతికించేస్తే సరిపోతుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ మనకి ట్రీ పైన వస్తాయి. ఇంకా బ్లౌజ్ పీస్లో ఉండేటువంటి బర్డ్స్ని అయితే అలా కట్ చేశాను. గ్లూ పెట్టేసి ఎక్కడ బర్డ్స్ వాలినట్టుగా ఉండాలో ట్రీ పైన అలాగా పెట్టేశాను. పెద్ద బర్డ్స్ అయితే అలా పెట్టేశాను. ఇప్పుడు చిన్న బర్డ్స్తో ఉండేటువంటి బ్లౌజ్ పీస్ కూడా నా దగ్గర ఉందండి. వాటికి కూడా కట్ చేసి గ్లూ పెట్టేసి అలా అతికిచ్చేసాను. అక్కడక్కడ చిన్న పక్షులు, పెద్ద పక్షులు వాలినట్టుగా. చూసారా ఎంత బాగున్నాయో రెండు. ఫస్ట్ మీకు చూపించడానికంటే ముందు చేసింది, మీకు చూపిస్తూ చేసింది. వాటి మధ్యలో రియల్ ఫ్లవర్స్, రియల్ లీవ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆల్ రియల్ ఫ్లవర్స్. లైక్స్తో, మీరు చేస్తున్నటువంటి కామెంట్స్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో నేను ఉత్సాహంగా, మరింత ఎంతూజియాజంతో మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు ఇలాగే వస్తూ ఎప్పుడు మీతో ఇలా ట్రావెల్ చేస్తూనే ఉంటానండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కాన్సెప్ట్ బాగుంది, కంటెంట్ ఉంది, మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. పనిగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు, యూస్ఫుల్గా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ మీ. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ అండి, లవ్ యూ ఆల్.